మన జీవితంలో సౌందర్యం, ఐశ్వర్యం, కళలు, సుఖ సౌకర్యాలు, దాంపత్యం ఇవన్నీ ఒకే గ్రహ ఆధీనంలో ఉంటాయి. అదే శుక్రుడు. శుక్ర సౌందర్య సంపత్తి ప్రద దాంపత్య సుఖకారక అంటుంది శాస్త్రం. అనగా శుక్రుడు సౌందర్యం, సంపద, కళలు, దాంపత్య సుఖాలకు అధిపతి అని అర్థం. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే జాతకులు సౌందర్యవంతులు, కళా నైపుణ్యం కలిగిన వారు, భోగ సౌఖ్యాలను అనుభవించేవారు అవుతారు. దాంపత్య సుఖం, ఐశ్వర్యం, సౌఖ్యం, ప్రేమాభిమానాలు, శ్రేయస్సు లభిస్తారు. శుక్రుడు బలహీనంగా ఉంటే దాంపత్య జీవితంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాల పట్ల ఆకర్షణ, సుఖ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి శుక్రుడు ప్రతికూల స్థానంలో జాతకంలో ఉన్నట్లయితే దాంపత్య సమస్యలు, అనవసరమైన వ్యయాలు, వ్యసనాల పట్ల ఆకర్షితులై ధనం నష్టం చేసుకోవడం, కళల పట్ల నైపుణ్యం లేకపోవడం జరుగుతుంది. అదే శుక్రుడు శుభస్థానంలో ఉంటే దాంపత్య సుఖం, ఐశ్వర్యం, సుఖ సౌభాగ్యాలు అనుభవించడం, భోగ భాగ్యాలు అనుభవించడం, కళా ప్రావీణ్యం కలిగి ఉండడం, గొప్ప కీర్తి లభిస్తాయి. శుక్రగ్రహ దోషాన్ని తగ్గించుకోవడానికి శుక్రవారం రోజున గోసేవ చేయడం, మహాలక్ష్మీదేవిని ఆరాధించడం, తెల్లని వస్త్రం దానం చేయడం, తెల్లని వస్త్రం ధరించడం శుక్రగ్రహ శాంతిని కలిగేస్తుంది. నిజానికి శుక్రుడు భోగకారకుడు మాత్రమే కాదు, మనసులో సౌందర్యాన్ని, ఐశ్వర్యాన్ని, దాంపత్య సుఖాన్ని, కళాశక్తిని పెంపొందించేటువంటి శక్తి. ఎలాగైతే చంద్రుని కాంతి చీకటిని తగ్గిస్తుందో అలాగే శుక్రుని కరుణ మన జీవితాల్లో ప్రేమను, సౌఖ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. సౌందర్యం, ఐశ్వర్యం, దాంపత్య సుఖం ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. కనుక శుక్రుని అనుగ్రహం లభిస్తే జాతకులు ప్రేమతో, సౌందర్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో, దాంపత్య సుఖంతో జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.